హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ కిచెన్. పెసరపప్పుతో టమాటా పప్పు తయారీ విధానం. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోరగా వేయించుకున్న పెసరపప్పు, అలానే కట్ చేసుకున్న టమాటాలు, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకు, అలానే ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, రుచికి సరిపోను సాల్ట్, కారం, నిమ్మకాయ సైజంత చింతపండు. పప్పు శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కోవాలి. అలానే ఇందులో టమాటా ముక్కలు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, పసుపు, కారం, రుచికి సరిపోను సాల్ట్, కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు ఎలా మంచిగా ఉడికిపోయిందో. దీన్ని మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పోపు గింజలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఇప్పుడు పప్పు ఉంది కదా, అది అందులో మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసుకోవాలి. అది ఇందులో ఒకసారి మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత పప్పు మొత్తం మంచిగా రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అలానే చల్ల మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు 2 ఒకటేనండి. అలా పప్పులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.